హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఇవాళ మార్నింగే ఒక లోడ్ ఆఫ్ బట్టలు లాండ్రీలో వేసేసి మెషిన్లో వేసేసి నేను ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. అంటే పిల్లల హాలిడేస్ అప్పుడు కొంచెం మన రొటీన్ అయితే హేవీ అవుతుంది. దెర్ ఇస్ నో రొటీన్ యాజ్ సచ్ అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పనులు చేసుకుందాము అని. అండ్ ఇక్కడ మార్నింగే తనకి బార్లీ వాటర్ పెట్టానండి. అది కూడా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని హౌస్ హెల్ప్కి ఆ గిన్నెలు వేసేస్తాను సో దట్ షీల్ వాష్ ఎవ్రీథింగ్. అండ్ ముందైతే నేను వంట కొంచెం లేట్గా చేసేదాన్నండి. అంటే 2-3 డేస్ నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మార్నింగే వంట ఫినిష్ చేసేసుకుంటున్నానండి. ఎండ ఎక్కేసరికి మనకి ఆ కిచెన్లో ఉండాలి అన్నా కూడా కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో ఇవాళైతే లంచ్ ప్రిపరేషన్స్ ఎర్లీగానే చేసేస్తున్నాను. అండ్ దానికంటే ముందు లంచ్ ప్రిపరేషన్స్ కంటే ముందు నేను నా నైఫ్స్ అన్నీ బ్లంట్గా అయిపోయినాయండి. అందుకని నేను ఫస్ట్ ఈ నైఫ్స్ అన్నీ షార్పెన్ చేసుకుందామనేసి నైఫ్ షార్ప్నర్ అయితే తీసాను. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. ఆల్మోస్ట్ లైక్ 4-5 ఇయర్స్ నుంచి దీన్ని వాడుతున్నాను. అంటే నేను కొత్త నైఫ్ సెట్ అప్పుడు కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడు ఏవైతే నైఫ్స్ యూస్ చేస్తున్నానో ఆ సెట్ నేను 4 ఇయర్స్ క్రితం కొన్నాను అమెజాన్ నుంచే. బట్ అవి కూడా బ్లంట్గా అయిపోయేసరికి దెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అండ్ ఆల్టర్నేటివ్. ఏం చెయ్యాలి ఇట్లా బ్లంట్గా అవుతున్నాయి అంటే ఎక్కడో చూశానండి ఈ నైఫ్ షార్ప్నర్. అండ్ దిస్ ఇస్ ద లైఫ్ సేవియర్. నాకు ఇనీషియలీ తెలిసేది కాదండి, ఎక్కడ షార్పెన్ చేసుకోవాలో తెలియదు కదా. ఎవ్రీ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఇల్లు మారిపోతూ ఉంటే, సిటీసే మారిపోతూ ఉంటే ఎట్లా తెలుస్తుంది చెప్పండి. స్టీల్ షాప్ ఎక్కడుందో వెతుక్కొని ఇవన్నీ చేయటం ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇది తెచ్చుకున్నాక నేను ఇంట్లోనే షార్పెన్ చేసుకుంటానండి. అండ్ సెడేటెడ్ నైఫ్స్ ఉంటాయి చూడండి, అవి మాత్రం దీంట్లో షార్పెన్ చేయలేము. ఓన్లీ ఇట్లా ప్లెయిన్గా ఉంటాయి కదా నైఫ్స్, ఇవి చాలా బాగా షార్పెన్ అయిపోతాయండి. ఇట్లా పట్టుకొని మనం 2 times 3 times ఒకే డైరెక్షన్లో దీన్ని పుల్ చేయాలి కొంచెం గట్టిగా. అండ్ దిస్ వర్క్స్ రియలీ వెల్ అండి. దీంతో మనం సిజర్స్ కూడా షార్పెన్ చేసుకోవచ్చు. అండ్ దీని లింక్ నేను చెక్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. నైఫ్ షార్ప్నర్ కిచెన్లో మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన టూల్ అనిపిస్తుందండి నాకు. కిచెన్లో కొన్ని టూల్స్ మనకి హ్యాండీగా పెట్టుకోవాలి అండి. ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంటే ఇది. బట్ దెన్ మనకి చాలా హ్యాసల్ అన్నది తగ్గుద్ది. దీనివల్ల ఇంట్లోనే నైఫ్స్ షార్పెన్ చేసుకోవచ్చు. సిజర్స్ని వీటిని కూడా మనం ఇంట్లోనే షార్పెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్స్ చేసేస్తున్నానండి. నేను సమ్మర్స్లో ఎక్కువ రసం కానీ పప్పుచారు కానీ పెడుతూ ఉంటాను. రాదర్ దెన్ ఒట్టిగా పప్పు తినటం అంటే అందులో సమ్మర్స్లో అస్సలు ఎక్కదండి. పులుసులు బాగుంటాయి కానీ నాకు పులుసులు మా ఇంట్లో ఎవరు సరిగ్గా తినరు. అందుకని మోస్ట్లీ రసం కానీ పప్పుచారు కానీ ఇట్లా పెడుతూ ఉంటాను. అండ్ పచ్చి పులుసు, మీలో ఎంతమందికి పచ్చి పులుసు ఇష్టమో సమ్మర్లో తింటాం నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మా ఇంట్లో అయితే పచ్చి పులుసు ఆలుగడ్డ వేపుడు అంటే మేము చిన్నప్పుడు అమ్మ చేసేవాళ్ళు. అసలు ఎంత ఇష్టంగా తినేవాళ్ళం అంటే పచ్చి పులుసుని. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే మ్యారేజ్ అయినాక తెలంగాణలో పచ్చి పులుసు ఆలుగడ్డ కాంబినేషన్ కాదు, పచ్చి పులుసు నాన్ వెజ్ ఎక్కువ తింటారు అనేసి తెలిసింది. మా అత్తగారు చేస్తారండి పచ్చి పులుసు, టూ గుడ్ అనమాట. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తను నా కోసమే స్పెషల్గా కొంచెం పచ్చి పులుసు చేసి పెడతారు. అండ్ నేను దాంతోనే సగం అన్నం తినేస్తాను. సో షీల్ బీ లైక్ మిగతా కూరలు కూడా ఉన్నాయి, అవి కూడా తిను, ఒట్టి ఆ పచ్చి పులుసు తినేస్తూ ఉంటావు అనేది. మీలో ఎంతమందికి పచ్చి పులుసు ఇష్టమో కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇక్కడ కూరకి ప్రిపరేషన్స్ చేసేస్తున్నానండి. మునక్కాయ టొమాటో కూర చేసేస్తున్నాను. సో ఇవన్నీ పక్కన సైమల్టేనియస్లీ 2-3 థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. అండ్ అక్కడ కూరలన్నీ తాలింపుకి పెట్టేసి నేనైతే ఇక్కడ వచ్చి బట్టలు అయితే ఆరేస్తున్నానండి. ఈ బట్టలు కూడా రెగ్యులర్గా చేయాల్సినవే కదా. దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ లాండ్రీ. ఫుడ్ అయినా ఒక్కొక్క రోజు బయట నుంచి ఆర్డర్ చేసుకొని ఆ పనైనా తగ్గించుకోవచ్చు. కానీ లాండ్రీ పని అయితే బయట నుంచి ఆర్డర్ చేసేది లేదు, మనం ఇచ్చేది లేదు. అంటే ఉన్నాయి లాండ్రీ సర్వీసెస్ ఉన్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ కదండి. వై వుడ్ యూ వాంట్ టు వేస్ట్ యువర్ మనీ ఆన్ దాట్? సో అవి ఆరేసుకొని ఇంకా మధ్యలో వచ్చి కూరలు చెక్ చేసుకుంటూ ఉంటానండి. అండ్ ఆల్సో ఇవాళ ఏంటి అంటే కొంచెం పాపడాలు అవన్నీ వేయించేస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా అయినా మనకి పని లేట్ అవుతుందండి. మామూలుగా 1 hourలో చేసుకుంటాం పని అంటే
పిల్లలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఏదైనా కావాలి అంటే అవి వెతికి ఇయ్యటము, లేదా ఏదైనా కుక్ చేసి పెట్టటము. ఈ ఎంటైర్ ప్రాసెస్లో గంటలో అవ్వాల్సిన పని 2 అవర్స్ అట్లా పట్టేస్తూ ఉంటుంది. సో ఒక రొటీన్ అన్నదైతే నాకు ఉండదు హాలిడేస్లో. అండ్ వాళ్ళకి హాలిడేస్ కూడా దొరికేది చాలా తక్కువ రోజులే కదండి. మనకంటే ఒకప్పుడు మార్చ్లో ఇస్తే హాలిడేస్ ఏప్రిల్, మే, జూన్ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ వీళ్ళకి అంత ప్రివిలేజ్ అయితే లేదు. సో ఉన్నన్ని రోజులు మాత్రం తనతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ పాపడాలు వేయించేసానండి. అండ్ మా అమ్మాయికి ఊరమిరపకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. సో తన కోసం అనేసి ఊరమిరపకాయలు వేయించాను. నాకేమో ఎండాకాలం తినద్దు అంటూ ఉంటాను. బట్ దెన్ తనకి పాపడాల కంటే ఊరమిరపకాయలు ఎక్కువ ఇష్టం. సో తనకు కూడా కావాల్సినవన్నీ వేయించేసి ఇంకా లంచ్ అయితే చేసేసామండి. అండ్ కాసేపు రిలాక్స్ కూడా అయ్యామండి. నేను రిలాక్స్ అవ్వటం అంటే ఆఫ్టర్నూన్ నేను న్యాప్ అయితే తీసుకోను, కానీ ఒక సిరీసో ఏదో ఒకటి పెట్టేసుకొని ఇద్దరం వాచ్ చేసేలాగా ఉండాలి. సో అది వాచ్ చేస్తూ ఉంటాము. అండ్ కొన్నిసార్లు డాక్యూ సిరీస్ కూడా చాలా బాగున్నాయండి నెట్ఫ్లిక్స్లో. లైక్ వరల్డ్ వార్ 2 గురించి, హిట్లర్ గురించి, అండ్ నాట్ జియోలో అయితే వైల్డ్ లైఫ్ గురించి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలకి అవి చూపెట్టారు అనుకోండి, ఫస్ట్ థింగ్ దే వుడ్ లెర్న్ సంథింగ్ న్యూ. అండ్ సెకండ్ థింగ్, ఆ మూవీస్, ఆ నాన్సెన్స్ నుంచి బయటకి పిల్లల్ని తీసుకురావాలండి. పేరెంట్సే చెయ్యాలండి. మూవీస్ అన్నవి ఎంత వల్గర్గా తయారవుతున్నాయి అంటే, పొరపాటున ఏదైనా ఒక మూవీ, తెలుగు మూవీ పెడతాము అంటే ఏడుపు వస్తుందండి. నేను ఐఎమ్ నాట్ బీయింగ్ వెరీ క్రిటికల్, బట్ దెన్ నాకు నిజంగా నచ్చలేదండి. మొన్న పుష్ప 2 రిలీజ్ అయింది. అదేంటి డాకు మహారాజ్ రిలీజ్ అయింది. అండ్ దెర్ ఇస్ సమ్ అదర్ మూవీ అండి. 3 మూవీస్ కంటిన్యూస్గా రిలీజ్ అయినాయి. సో ఐ వాజ్ ఎక్సైటెడ్, అబ్బా చూడొచ్చు అని. అసలు ఒక మూవీని మించి ఇంకొక మూవీ ఉందండి వల్గారిటీలో. అసలు పిల్లలతో ఎలా చూడాలి, ఆ పాటలు కానీ, ఆ చేష్టలు కానీ, ఐ డోంట్ అండర్స్టాండ్. మన తెలుగు వాళ్ళకి ఏమైపోతుందండి, అసలు సినిమాలు తీయటం మర్చిపోయామా అనిపిస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ దీస్ బ్యూటిఫుల్ మూవీస్ లైక్ 34 చిన్న కథ కాదు అండ్ మల్లేశం. దీస్ ఆర్ ద మూవీస్ విచ్ ఐ వుడ్ వాంట్ మై కిడ్స్ టు వాచ్. అంతేకాని ఆ ర్యాండమ్ మూవీస్ నేనైతే చచ్చినా చూపెట్టను అని నేను డిసైడ్ అయ్యానండి. తెలుగు మూవీస్ అంటే ఫస్ట్ నేను చూసి ఇఫ్ ఐ ఫీల్ దట్ మూవీ ఈజ్ వర్త్ వాచింగ్, ఓన్లీ దెన్ ఐఎమ్ గోయింగ్ టు షో మై కిడ్. అంటే చిన్నపిల్లలు కాదండి, ఇప్పుడు పెరుగుతున్న ఏజ్లో ఇట్లాంటి మూవీస్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు ద కొరియోగ్రాఫర్స్ మాత్రం అసలు ఏమవుతుందో ఇదా మీ టాలెంట్ అనిపించే లెవెల్లో చేస్తున్నారండి. హారిబుల్ ఈజ్ ద వర్డ్ ఫర్ తెలుగు మూవీస్. ఐఎమ్ సారీ, నేను కొంచెం హార్ష్గా మాట్లాడాను, ఎవరినైనా హర్ట్ చేసుంటే సారీ, కానీ చాలా చండాలంగా తీస్తున్నారండి సినిమాలు మాత్రం. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇవాళ మార్నింగ్ డస్టింగ్ చేయలేదు కదండి. సో ఈవినింగ్ డస్టింగ్ ప్రాసెస్ అయితే మొదలెట్టుకున్నాను. మేము ఒక్కరోజు అంటే ఒక పూట కూడా డిలే చేశాను అనుకోండి, నాకు చక్కగా ఒక లేయర్ వస్తుంది అనమాట. మన పేరు కూడా రాసుకోవచ్చు ఫర్నిచర్ మీద, అంత డస్ట్ ఉంటుంది. సో ఈవినింగ్ అయినా క్లీన్ చేద్దాము అనేసి ఒక వెట్ క్లాత్ అయితే క్లీన్ చేసేస్తానండి. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ నేను కొంచెం డ్యాబ్ అంటే వెట్ చేసుకొని దాంతో క్లీన్ చేసేస్తానమాట. లైట్గా వెట్ చేస్తాను క్లాత్ని. కానీ వీక్లీ వన్స్ అలాంటప్పుడు మాత్రం కాలిన్ స్ప్రే చేసి వుడెన్ ఫర్నిచర్ అంతా క్లీన్ చేసుకుంటే మంచి షైన్ అయితే వస్తుందండి ఫర్నిచర్కి. అండ్ ఇక్కడ కూడా మా అమ్మాయి తిరుగుతూనే ఉంటుంది నాతో పాటు. నేను ఏ పని చేస్తున్నా తిరుగుతూ ఉంటుంది. సో తనకి ఇవాళ కెమెరా ఇచ్చి నువ్వు పట్టుకో, నేను ఇంకా ట్రైపాడ్ పెట్టను, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ కీపింగ్ దట్ ట్రైపాడ్ అనేసి తనకి ఇస్తుంటే తను బార్గెనింగ్ చేస్తుందన్నమాట. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా, యూ హ్యావ్ టు పే మీ అనేసి, సరే పే చేస్తాను నీకు, నాకు ముందు పేమెంట్ రాని అనేసి నేను. సో ఇట్లాగైతే మా గోల నడుస్తూ ఉంటుందండి. డే అంతా ఏదో ఒక ఆర్గ్యుమెంట్లో ఉంటాము. మా వారు అదే అంటారు, అసలు మీరు ఇద్దరు కొట్టుకోకుండా ఒక నిమిషం ఉంటారా అని. బట్ దెన్ దట్ ఈస్ హౌ వీ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ బ్యాడ్ కదండి. అండ్ ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేసి నేను డస్టింగ్ అయితే చేసుకొని ఆ మనీ ప్లాంట్లో వాటర్ అదంతా కూడా చేంజ్ చేసుకొని పెట్టుకున్నానండి. అండ్ ఇలాగా ఒక రొటీన్ లేకపోయినా కూడా మనం ఇంటిని మేనేజ్ చేయొచ్చండి.
ప్రతిదీ ఒక రొటీన్ వేలోనే వెళ్ళి పొద్దున ఈ టైంకే ఈ క్లీనింగ్ అయిపోవాలి, ఈ టైంకి ఈ పని అయిపోవాలి అంటే కుదరదండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, లేదా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, లేదా మనకి మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు మనం ఆ రొటీన్ని ఫాలో అవ్వలేం కదా. కానీ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసేసుకుంటూ ఉన్నామనుకోండి, ఇట్స్ ఈజీ. అండ్ అలా చేయటం వల్ల మనకి స్ట్రెయిన్ కూడా అనిపించదు. అమ్మో ఒక పెద్ద బర్డెన్ ఉంది అనిపించదు. ర్యాండమ్లీ ఇన్ అ ఫ్లో వీ కెన్ ఫినిష్ ద వర్క్. అండ్ ప్లాంట్స్ మాత్రం సమ్మర్లో ఈసారి మాత్రం కొంచెం బాగా సఫర్ అవుతున్నాయండి. మార్నింగ్ వాటరింగ్ చేస్తున్నాను ప్లాంట్స్కి, కానీ ఈవినింగ్ కల్లా మళ్ళీ అన్ని ప్లాంట్స్ వడలిపోతున్నాయి. ఈవినింగ్ వాటర్ చేసినాక అప్పుడు కొంచెం జీవం వచ్చినట్టు ఉంటున్నాయి. వాటిని చూస్తే మాత్రం భలే బాధ అనిపిస్తుంది. కొందరైతే గ్రీన్ స్క్రీన్ వేసేసుకుంటున్నారు. ఆ గ్రీన్ కర్టన్స్ ఉంటాయి చూడండి, అవే వేస్తున్నారు. మాకేంటంటే మధ్యాహ్నం నుంచి ఎండ బాగా వస్తుందండి. సో డైరెక్ట్ ఆ మధ్యాహ్నం ఎండ తగిలేసరికి ఈ ప్లాంట్స్ అన్నీ అసలు భలే సఫర్ అవుతున్నాయి ఈ సమ్మర్లో మాత్రం. బట్ దెన్ ఈవినింగ్ సన్సెట్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండి. నాకు మాత్రం ఈ ఇంట్లో ఈ సన్సెట్స్ ఎంత నచ్చుతుంది అంటే అలా చూస్తూ ఎంతసేపైనా నుంచోగలను. అండ్ ఇంకా అది చూసేసి లోపలికి వచ్చి బట్టలన్నీ తెచ్చి ఫోల్డ్ అయితే చేస్తున్నానండి. సో ఇలాగ చిన్న చిన్న పనులు రొటీన్ లేకుండా కూడా పనులన్నీ ఫినిష్ అయితే చేసుకోగలుగుతాము. అండ్ మీకు కనుక ఈ వీడియో కొంచెమైనా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.